Next, two balls are drawn from an urn. Urn means bag. So two balls are drawn from a bag containing 2 white, 3 red and 4 black balls. So white balls 2 ఉన్నాయి, red balls 3 ఉన్నాయి, black balls వచ్చేసి 4 ఉన్నాయి. Total there are 9 total 9 balls are there. So one by one, so 2 balls are drawn one by one without replacement. So total 9 balls లలో 2 balls are drawn without replacement. We have to find out the probability that at least one ball is red. ఏవైతే మనం 2 balls సెలెక్ట్ చేసామో అట్లీస్ట్ వన్ అంటే ఉంటే 2 కూడా రెడ్ ఉండొచ్చు, కానీ మన ప్రాబిలిటీ వచ్చేసి అట్లీస్ట్ 1 బాల్ ఈజ్ రెడ్, కనీసం ఒక్కటన్నా రెడ్ బాల్ రావాలి. సో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో కూడా అట్లీస్ట్ 1 అన్నప్పుడు అట్లీస్ట్ 1 రెడ్ బాల్ అన్నప్పుడు రివర్స్లో 1 మైనస్ probability of at least 1 red ball is equal to probability of none of the 2 balls is red కనుక్కున్నా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. అంటే కనీసం ఒకటన్నా రెడ్ బాల్ రావాలి అనే ఆన్సర్ కనుక్కునే దాని బదులు అసలు రెడ్ బాల్ ఆ 2 బాల్స్ కూడా రెడ్ బాల్స్ కావటం లేదనే ఆన్సర్ కనుక్కుంటే ఒకవేళ 40% ఈజ్ ద ప్రాబబిలిటీ దట్ 2 balls ఆర్ నాట్ రెడ్ అన్నప్పుడు రిమైనింగ్ 60%లో ఖచ్చితంగా ఒకటన్నా అట్లీస్ట్ 1 అన్న రెడ్ వచ్చి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే అట్లీస్ట్ 1 అన్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం దీనికి ఇస్తాం. 1 మైనస్ మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం, ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. సో నన్ ఆఫ్ ద 2 balls ఈజ్ రెడ్, ఫస్ట్ బాల్ రెడ్ రావటం లేదు, సెకండ్ బాల్ రెడ్ రావటం లేదనే ఆన్సర్ని కనుక్కొని సో టోటల్ 1లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే 2 balls రెడ్ కాలేదు అంటే అర్థం ఏమి, ఏదో ఒక బాల్ ఖచ్చితంగా రెడ్ అయ్యింది అని అర్థం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోకస్ దీని మీద పెడతాం మనం. సో దీని ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఫస్ట్ బాల్ యాజ్ నాట్ రెడ్, బి ఈజ్ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ సెకండ్ బాల్ ఆల్సో getting first not red, second ball not red. ఇప్పుడు మనం ఫస్ట్ బాల్ రెడ్ అండ్ సెకండ్ బాల్ రెడ్, మనకు కావాల్సిన ప్రాబిలిటీ ఇది వచ్చిన తర్వాత 1లోంచి సబ్ట్రాక్షన్ చేస్తాం. సో ఏ మీన్స్ నాట్ గెటింగ్ రెడ్, ఫస్ట్ బాల్ నాట్ రెడ్ అండ్ సెకండ్ బాల్ నాట్ రెడ్. సో పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ. సో పి ఆఫ్ ఏ ముందు ఫస్ట్ బాల్ రెడ్, టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి, 9 balls ఉన్నాయి. సో దెర్ ఆర్ టోటల్ 9 balls. సో ఫస్ట్ బాల్ నాట్ రెడ్ కావాలి. ఫస్ట్ బాల్ నాట్ రెడ్ అంటే రెడ్లో నుంచి మాత్రం సెలెక్ట్ చేసుకోకూడదు, రెడ్ కాకుండా రిమైనింగ్ బ్లాక్ 4 ఉన్నాయి, వైట్ 2 ఉన్నాయి, టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి, 6 balls. సో రెడ్ రాకూడదు అంటే ఆ 6 balls నుంచి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఇంటూ లేదా ఫస్ట్ ఇట్ రాస్తాం. సో దెర్ ఆర్ టోటల్ 9 balls. కండిషన్ లేదంటే ఏదైనా ఒకటి రావచ్చు మనకు, కానీ రెడ్ రాకూడదు అంటే రిమైనింగ్ 6 balls నుంచి మాత్రమే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో వితౌట్ రీప్లేస్మెంట్, సో ఫస్ట్ బాల్ తీయడం జరిగింది. సో ఆఫ్టర్ సెలెక్టింగ్ ద ఫస్ట్ బాల్ ఆ బాల్ని సైడ్కి పెట్టేస్తాం. ఇప్పుడు టోటల్ ఎన్ని బాల్స్ ఉంటాయి, ఒక బాల్ని సైడ్ పెట్టేసాం కాబట్టి నౌ ఇన్ ద బ్యాక్ దెర్ ఆర్ ఓన్లీ 8 balls. ఇప్పుడు సెకండ్ బాల్ని పిక్ చేస్తున్నాం. సెకండ్ బాల్ కూడా రెడ్ రాకూడదు, సెకండ్ బాల్ కూడా రెడ్ రాకూడదు అంటే ఇప్పుడు టోటల్ 6లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు 5 balls మాత్రమే ఉంటాయి, రెడ్ అసలు టచ్ చేయం మనం. ఈ రెడ్ అనేది 3 అనేది పక్కన పెట్టేసి ఫస్ట్ 6 balls, బ్లాక్ 4, వైట్ 2, టోటల్ 6లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసాం. ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి, 5 మాత్రమే ఉంటాయి. సో రెడ్ రాకూడదు అంటే ఆ 5లో నుంచి మాత్రమే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో 6/9, 5/8, 3 2 జా, 3 3 జా, 2 1 జా, 2 4 జా. సో 5/12. ఇదేమి ఫస్ట్ బాల్ నాట్ రెడ్, సెకండ్ బాల్ నాట్ రెడ్ అనే ఆన్సర్. సో రిక్వైర్డ్ ప్రాబబిలిటీ వచ్చేసి 1 మైనస్ 5/12. సో 12లో నుంచి 5 సబ్ట్రాక్షన్ చేస్తే 7 వస్తుంది. సో 7/12 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో ఎప్పుడైనా సరే అట్లీస్ట్ 1 అన్నప్పుడు 1 మైనస్ నన్ అని గుర్తుపెట్టుకోండి.
Next, two balls are drawn from an urn. Urn means bag. So two balls are drawn from a bag containing 2 white, 3 red and 4 black balls. So white balls 2 ఉన్నాయి, red balls 3 ఉన్నాయి, black balls వచ్చేసి 4 ఉన్నాయి. Total there are 7, 9, total 9 balls are there. So one by one, so 2 balls are drawn one by one without replacement. So total 9 balls లలో 2 balls are drawn without replacement. We have to find out the probability that at least 1 ball is red. ఏవైతే మనం 2 balls సెలెక్ట్ చేసామో అట్లీస్ట్ 1 అంటే ఉంటే 2 కూడా రెడ్ ఉండొచ్చు, కానీ మన ప్రాబిలిటీ వచ్చేసి అట్లీస్ట్ 1 బాల్ ఈజ్ రెడ్, కనీసం ఒక్కటన్నా రెడ్ బాల్ రావాలి. సో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో కూడా అట్లీస్ట్ 1 అన్నప్పుడు అట్లీస్ట్ 1 రెడ్ బాల్ అన్నప్పుడు రివర్స్లో 1 మైనస్ probability of at least 1 red ball is equal to probability of none of the 2 balls is red కనుక్కున్నా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. అంటే కనీసం ఒకటన్నా రెడ్ బాల్ రావాలి అనే ఆన్సర్ కనుక్కునే దాని బదులు అసలు రెడ్ బాల్ ఆ 2 బాల్స్ కూడా రెడ్ బాల్స్ కావటం లేదనే ఆన్సర్ కనుక్కుంటే ఒకవేళ 40% ఈజ్ ద ప్రాబబిలిటీ దట్ 2 balls ఆర్ నాట్ రెడ్ అన్నప్పుడు రిమైనింగ్ 60%లో ఖచ్చితంగా ఒకటన్నా అట్లీస్ట్ 1 అన్న రెడ్ వచ్చి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే అట్లీస్ట్ 1 అన్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం దీనికి ఇస్తాం. 1 మైనస్ మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం, ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. సో నన్ ఆఫ్ ద 2 balls ఈజ్ రెడ్, ఫస్ట్ బాల్ రెడ్ రావటం లేదు, సెకండ్ బాల్ రెడ్ రావటం లేదనే ఆన్సర్ని కనుక్కొని సో టోటల్ 1లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే 2 balls రెడ్ కాలేదు అంటే అర్థం ఏమి, ఏదో ఒక బాల్ ఖచ్చితంగా రెడ్ అయ్యింది అని అర్థం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోకస్ దీని మీద పెడతాం మనం. సో దీని ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఫస్ట్ బాల్ యాజ్ నాట్ రెడ్, బి ఈజ్ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ సెకండ్ బాల్ ఆల్సో getting first not red, second ball not red. ఇప్పుడు మనం ఫస్ట్ బాల్ రెడ్ అండ్ సెకండ్ బాల్ రెడ్, మనకు కావాల్సిన ప్రాబిలిటీ ఇది వచ్చిన తర్వాత 1లోంచి సబ్ట్రాక్షన్ చేస్తాం. సో ఏ మీన్స్ నాట్ గెటింగ్ రెడ్, ఫస్ట్ బాల్ నాట్ రెడ్ అండ్ సెకండ్ బాల్ నాట్ రెడ్. సో పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ. సో పి ఆఫ్ ఏ ముందు ఫస్ట్ బాల్ రెడ్, టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి, 9 balls ఉన్నాయి. సో దెర్ ఆర్ టోటల్ 9 balls. సో ఫస్ట్ బాల్ నాట్ రెడ్ కావాలి. ఫస్ట్ బాల్ నాట్ రెడ్ అంటే రెడ్లో నుంచి మాత్రం సెలెక్ట్ చేసుకోకూడదు, రెడ్ కాకుండా రిమైనింగ్ బ్లాక్ 4 ఉన్నాయి, వైట్ 2 ఉన్నాయి, టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి, 6 balls. సో రెడ్ రాకూడదు అంటే ఆ 6 balls నుంచి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటూ లేదా ఫస్ట్ ఇట్ రాస్తాం. సో దెర్ ఆర్ టోటల్ 9 balls. కండిషన్ లేదంటే ఏదైనా ఒకటి రావచ్చు మనకు, కానీ రెడ్ రాకూడదు అంటే రిమైనింగ్ 6 balls నుంచి మాత్రమే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో వితౌట్ రీప్లేస్మెంట్, సో ఫస్ట్ బాల్ తీయడం జరిగింది. సో ఆఫ్టర్ సెలెక్టింగ్ ద ఫస్ట్ బాల్ ఆ బాల్ని సైడ్కి పెట్టేస్తాం. ఇప్పుడు టోటల్ ఎన్ని బాల్స్ ఉంటాయి, ఒక బాల్ని సైడ్ పెట్టేసాం కాబట్టి నౌ ఇన్ ద బ్యాక్ దెర్ ఆర్ ఓన్లీ 8 balls. ఇప్పుడు సెకండ్ బాల్ని పిక్ చేస్తున్నాం. సెకండ్ బాల్ కూడా రెడ్ రాకూడదు, సెకండ్ బాల్ కూడా రెడ్ రాకూడదు అంటే ఇప్పుడు టోటల్ 6లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు 5 balls మాత్రమే ఉంటాయి, రెడ్ అసలు టచ్ చేయం మనం. ఈ రెడ్ అనేది 3 అనేది పక్కన పెట్టేసి ఫస్ట్ 6 balls, బ్లాక్ 4, వైట్ 2, టోటల్ 6లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసాం. ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి, 5 మాత్రమే ఉంటాయి. సో రెడ్ రాకూడదు అంటే ఆ 5లో నుంచి మాత్రమే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో 6/9, 5/8, 3 2 జా, 3 3 జా, 2 1 జా, 2 4 జా. సో 5/12. ఇదేమి ఫస్ట్ బాల్ నాట్ రెడ్, సెకండ్ బాల్ నాట్ రెడ్ అనే ఆన్సర్. సో రిక్వైర్డ్ ప్రాబబిలిటీ వచ్చేసి 1 - 5/12. సో 12లో నుంచి 5 సబ్ట్రాక్షన్ చేస్తే 7 వస్తుంది. సో 12/7/12 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో ఎప్పుడైనా సరే అట్లీస్ట్ 1 అన్నప్పుడు 1 మైనస్ నన్ అని గుర్తుపెట్టుకోండి.
Next, so P of A is given, P of A by B is given, probability of A when B is happened, probability of B when A is happened, we have to find out P of B. So simple question. First of all, P of A, P of B by A నుంచి మనం P of A intersection B ఫార్ములా రాయొచ్చు. సో ఫస్ట్ P of B కంటే ముందు P of A intersection B కనుక్కోవడానికి పాసిబుల్ అవుతుంది మనకు బై యూజింగ్ దిస్ ఫార్ములా P of A into P of B by A. So P of A is given as 1 by 4, P of B by A is given as 2 by 3. So 1 by 6. Now P of B by A. ఇప్పుడు A by B ఇచ్చారు కాబట్టి P of A by Bకి ఫార్ములా రాద్దాం. P of A intersection B by P of B. ఇప్పుడు మన టార్గెట్ ఈ P of Bని కనుక్కోవాలి. సో therefore P of B is equal to P of A intersection B by P of A by B. ఈ టూ వాల్యూస్ తెలుసు మనకు. P of A intersection B కనుక్కుంటే 1 by 6 వచ్చింది. P of A by B వాళ్ళే 1 by 2 అని ఇచ్చారు. సో 1 by 6 1 by 2ని న్యూమరేటర్లోకి సెండ్ చేస్తే 2 by 1 అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ P of B వాల్యూ ఈజ్ 1 by 3. D is the correct answer. Next, one ticket is selected at random from 50 tickets numbered 00, 01, 02, 03 up to 49. అంటే 0 నుంచి 49 వరకు టోటల్ ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 50 నెంబర్స్ ఉంటాయి. సో వన్ టికెట్ ఈజ్ సెలెక్టెడ్, వన్ టికెట్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ 50 టికెట్స్. సో ఎన్ ఆఫ్ ఎస్. సో 50లో నుంచి 1 టికెట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఏ టికెట్ నెంబర్ రావచ్చు, ఏదైనా రావచ్చు. టోటల్ దేర్ ఆర్ 50. ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 50. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ప్రాబబిలిటీ దట్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆన్ ద సెలెక్టెడ్ టికెట్ ఈజ్ 8. అంటే ఈ నంబర్లలో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ నంబర్లోని డిజిట్లని ఇప్పుడు 49లో ఉండే డిజిట్ 4ని 9ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 13 వస్తుంది. 03ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 3 వస్తుంది. 12 అనే నెంబర్ తీసుకుంటే 1 + 2 ఏమొస్తుంది? 3. అట్లా ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉండే డిజిట్లని యాడ్ చేస్తే 8 రావడానికి ఛాన్స్ ఎంత ఉందో కనుక్కోవాలి. ఇక్కడ వరకు గివెన్ దట్ అంటే కండిషన్ ఈజ్ గివెన్ దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ డిజిట్స్ ఈజ్ 0. ఇది ఆల్రెడీ జరిగిపోయింది. దిస్ వన్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెండ్. ఏమైపోయింది? హ్యాపెండ్. సో ఏదైతే ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ నంబర్లోని డిజిట్లని ఇంటూ చేస్తే ఎగ్జాక్ట్గా 0 వస్తుంది అనేది ఫస్ట్ దట్ వన్ ఈజ్ హ్యాపెండ్. అంటే ఇప్పుడు 0 × 1. ఇప్పుడు 01 అనే నెంబర్ తీసుకుంటే ప్రోడక్ట్ 0 × 1 ఏమవుతుంది? 0. 0 × 2 ఏమవుతుంది? సో ఈ నెంబర్లన్నిటికి కూడా ఈ డిజిట్లన్నిటిలో కూడా ఈ నెంబర్లను యాడ్ చేస్తే ఏమొస్తుంది? 0. సో నార్మల్ కండిషనల్ ప్రాబబిలిటీ మనం ఇక్కడ P of A by B ఫార్ములానే వాడతాం. దేనికి ప్రాబిలిటీ కనుక్కోవాలి? యాడ్ చేస్తే 8 రావాలి అనే దానికి ప్రాబబిలిటీ కనుక్కోవాలి కాబట్టి దాన్ని ఈవెంట్ ఏ అనుకుందాం. ఆల్రెడీ జరిగిపోయిన ఈవెంట్ని బి అనుకుందాం. గివెన్ దట్ ఇది ఆల్రెడీ జరిగింది, ఫస్ట్ ఇది హ్యాపెండ్. ఇంటూ చేస్తే 0 వస్తున్న నంబర్లలోనే యాడ్ చేస్తే 8 రావడానికి ఛాన్స్ ఎంత ఉందో మనం ఫైనల్గా కనుక్కోవాల్సింది. సో ఈవెంట్స్ నేమ్ ఇచ్చేస్తే మనకు ప్రాబ్లం ఈజీగా అర్థమవుతుంది. లెట్ ఏ బి ద ఈవెంట్ దట్ the sum of digits on ticket is 8. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏని రాయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఉండే 50 నెంబర్స్లలో యాడ్ చేస్తే 8 రావడానికి ఉండే నంబర్స్ మాత్రమే రాస్తాం. ఇక్కడ 08 అనే నెంబర్ తీసుకుంటే 8 + 0 8 రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 17, నెక్స్ట్ 26, తర్వాత 35, తర్వాత 44. సో టోటల్ 50 నెంబర్స్లలో యాడ్ చేస్తే 8 రావడానికి ఛాన్స్ ఉండే నెంబర్లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. సో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు టోటల్ 50లో 5. సో 1/10 ఛాన్స్ ఈజ్ దేర్ ఆఫ్ గెటింగ్ సమ్ ఆఫ్ ద డిజిట్ యాజ్ 8. నెక్స్ట్ బి ద ఈవెంట్ దట్
the product of the digits on ticket is 0. సో బి సపరేట్గా రాస్తాం. ఇంటూ చేస్తే 0 రావడానికి ఛాన్స్ దేనికి ఉన్నాయి? ఫస్ట్ 0 అనే నెంబర్ని ఈ రెండు ఇంటూ చేసినా 0 వస్తుంది. ఇంకా 0 ఉంది అంటే ఖచ్చితంగా ఇంటూ చేస్తే 0 వస్తుంది. కాబట్టి ఆల్ దీస్ నంబర్స్ 05, 06, 07, 08, 09, 10 తర్వాత మళ్ళీ 11, 12 కాదు, 20, 30, 40, 50 లేదు. సో దీస్ టైప్ ఆఫ్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. So total 14 numbers are there in which we will get 0. Product of the digits as 0. 14. So P of B out of 15, 14 are there. నెక్స్ట్ లేదా ఇట్లనే ఉండేలండి 5/50. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి ఖచ్చితంగా. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ రెండిట్లో యాడ్ చేస్తే 8 రావాలి, ఇంటూ చేస్తే 0 రావాలి. జస్ట్ 0.08 మాత్రమే రెండిట్లో కామన్ ఉంది, 08. సో దెర్ ఈజ్ ఓన్లీ వన్ నంబర్ ఇన్ విచ్ we will get addition as 8 and product as 0. So probability of A intersection B is equal to 1/50. So required probability is P of A by B. మనం గెస్ చేసేటప్పుడే, మనం అజ్యూమ్ చేసుకునేటప్పుడే ఫైండ్ అవుట్ చేయాల్సిన దాన్ని ఏ అనుకున్నాం, జరిగిపోయిన దాన్ని బి అనుకున్నాం. సో అకార్డింగ్ టు ఫార్ములా P of A intersection B by P of B. P of A intersection B is 1/50. P of B is 14/50. 50 get cancelled. Final answer is 1/14. A is the correct answer. Next, another important note. If A comma B are independent events, then సో ఏబీలు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే ఏ కాంప్లిమెంట్ అండ్ బి కాంప్లిమెంట్ ఆర్ ఆల్సో ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఏ అండ్ బి కాంప్లిమెంట్ ఆర్ ఆల్సో independent events. A bar and B are also. సో దేనికి కాంప్లిమెంట్ తీసుకున్నా కూడా ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ దెన్ ఏ బార్ బి బార్ ఆర్ ఏ బి బార్ ఆర్ ఏ బార్ బి బార్ ఆర్ ఆల్సో ఇండిపెండెంట్ ఈవెంట్స్. అంటే ఎప్పుడైనా సరే దీని మీనింగ్ వచ్చేసి ABR independent events means according to formula we will get P of A intersection B is equal to P of A into P of B. సో ఏబీలు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే ఆటోమేటిక్గా వాటి కాంప్లిమెంట్స్ కూడా ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో దీస్ టూ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి ఇంటర్సెక్షన్ బదులు ఏం రాయొచ్చు, ఇంటూ రాయొచ్చు. దే ఆర్ ఆల్సో ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇండిపెండెంట్ అంటే ఇంటర్సెక్షన్ బదులు మనం ప్రోడక్ట్ రాయొచ్చు, P of A bar into P of B. సో ప్రాబ్లంలో ఎప్పుడైనా సరే ఏబీలు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఇవి కూడా ఇండిపెండెన్స్ ఈవెంట్స్ ఖచ్చితంగా అవుతాయి అని గుర్తుపెట్టుకోండి. ప్రూఫ్ కావాలంటే చిన్న ప్రూఫ్. గివెన్ సిన్స్ ఏబిఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో P of A intersection B కనపడితే మనం ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి in the place of P of A intersection B, while solving the problems we can use P of A intersection B is equal to P of A into P of B. ఇప్పుడు ఫస్ట్ దాన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఏ ఇంటర్సెక్షన్ని, ఏ కాంప్లిమెంట్ని బి కాంప్లిమెంట్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని ప్రూవ్ చేయబోతున్నాం. సో ఎప్పుడైనా సరే టూ ఈవెంట్స్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని ప్రూవ్ చేయాలి అంటే ఇది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ని బి కాంప్లిమెంట్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని ప్రూవ్ చేయాలి అంటే ఇది ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ ఏమవుతాయి, ఇండిపెండెంట్ ఈవెంట్స్ అవుతాయి. సో ఫస్ట్ అది P ఆఫ్, సో బోత్కి కాంప్లిమెంట్ ఉంది, ఒకటేసారి హోల్ కాంప్లిమెంట్ రాయాలి అన్నప్పుడు సెట్స్లో కూడా ఇంటర్సెక్షన్ బదులు ఏం రాస్తాం, యూనియన్ రాస్తాం. గుర్తుపెట్టుకోండి, హోల్ కాంప్లిమెంట్ రాయాల్సినప్పుడు ఇంటర్సెక్షన్ బదులు యూనియన్ రాయాలి, యూనియన్ బదులు
ఇంటర్సెక్షన్ రాయాలి. నెక్స్ట్ కాంప్లిమెంట్ మీన్స్ 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి. అడిషన్ థీరం పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో 1 మైనస్ పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ బి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ ఏ అండ్ బి ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి ఎక్కడైనా సరే ఏ ఇంటర్సెక్షన్ బి కనపడితే దాని బదులు ఏం రాయొచ్చు మనం, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి రాయొచ్చు. నెక్స్ట్ 1 మైనస్ పి ఆఫ్ ఏ, ఈ రెండింటి ఓ బ్రాకెట్లో రాస్తున్నాం. ఈ 2 టర్మ్స్లో నుంచి మైనస్ పి ఆఫ్ బి కామన్ తీస్తే 1 మైనస్ పి ఆఫ్ ఏ వస్తుంది. అగైన్ వీ కెన్ టేక్అవుట్ 1 మైనస్ పి ఆఫ్ ఏ కామన్. సో టోటల్ కామన్ తీసేసాం కాబట్టి ఇక్కడ ఏ టర్మ్ కూడా ఉండదు, 1 ఉంటుంది. 1 మైనస్ పి ఆఫ్ బి. సో 1 మైనస్ పి ఆఫ్ ఏ మీన్స్ పి ఆఫ్ ఏ బార్, 1 మైనస్ పి ఆఫ్ బి మీన్స్ పి ఆఫ్ బి బార్. సో ఫైనల్గా పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్తో మొదలుపెట్టి లాస్ట్కి ఏమొచ్చింది, ఇంటూ అని వచ్చింది. ఇంటర్సెక్షన్ బదులు ఇంటూ అని వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ఏ కాంప్లిమెంట్ అండ్ బి కాంప్లిమెంట్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇవన్నీ ఐపీలో 2 మార్క్స్కి 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి. ప్రూఫ్ ఇది ఫస్ట్ దానికి. ఒకవేళ సెకండ్ ప్రూఫ్ కావాలి అంటే సెకండ్ ప్రూఫ్ ఏమి, ఏని బి కాంప్లిమెంట్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని ప్రూవ్ చేయాలి. దట్ మీన్స్ వీ హ్యావ్ టు ప్రూవ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు చేసుకుంటూ వెళ్తే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బార్ రావాలి. సో దీని మీనింగ్ చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అండ్ నాట్ బి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అండ్ నాట్ బి అంటే ఈ పోర్షన్ వస్తుంది మనకు. జస్ట్ అంటే ప్యూర్లీ ఏ అనే మీనింగ్ వస్తుంది. ప్యూర్లీ ఏ అన్నప్పుడు దీనికి ఫార్ములా వచ్చి పి ఆఫ్ ఏలో నుంచి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని ఈ పోర్షన్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఏమొస్తుంది, ఏ బట్ నాట్ బి వస్తుంది. ప్యూర్లీ వి వాంట్ ఓన్లీ ఏ అండ్ నాట్ బి అంటే ప్యూర్లీ ఏ అని మీనింగ్ వస్తుంది. ఏ అండ్ బి ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వీ కెన్ రైట్ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. సో పి ఆఫ్ ఏ కామన్ తీస్తే 1 మైనస్ పి ఆఫ్ బి వస్తుంది. పి ఆఫ్ ఏ ఇంటూ 1 మైనస్ పి ఆఫ్ బి ఏమవుతుంది, పి ఆఫ్ బి బార్ అవుతుంది. సో ఇన్ దిస్ కేస్ వీ క్యాన్ సే ఏ అండ్ ఏ బార్ ఆర్ ఆల్సో ఇండిపెండెంట్ ఈవెంట్స్. సిమిలర్లీ థర్డ్ కూడా సేమ్ ఇదే విధంగా ప్రూవ్ చేయొచ్చు మనం. థర్డ్ ప్రాబ్లం. సో వీ హ్యావ్ టు ప్రూవ్ ఏ కాంప్లిమెంట్ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. దీని మీనింగ్ వచ్చేసి ప్యూర్లీ బి అని అర్థం. వి వాంట్ టోటల్ బి బట్ నాట్ ఏ. ఏకి కాంప్లిమెంట్ ఉంది కాబట్టి ఏ కొద్దిగా కూడా ఉండకూడదు, బి మాత్రమే కావాలి అన్నప్పుడు పి ఆఫ్ బి ప్యూర్లీ బి అంటే బిలో నుంచి ఆ ఇంటర్సెక్షన్ పోర్షన్ తీసేస్తాం. ఇవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అని రాయొచ్చు. పి ఆఫ్ బిని కామన్ తీస్తే 1 మైనస్ పి ఆఫ్ ఏ. సో పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బార్. సో వీ క్యాన్ సే దట్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. కాబట్టి ఏబీలు ఇండిపెండెంట్ అయితే ఇంకా రెండిటికి బార్ ఉన్నా ఒకదానికి బార్ ఉన్నా దేనికి బార్ ఉన్నా కూడా అవి కూడా ఖచ్చితంగా ఇండిపెండెంట్ ఈవెంట్సే అవుతాయనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ పి ఆఫ్ ఏ ఈజ్ గివెన్, పి ఆఫ్ బి ఈజ్ గివెన్, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఆల్సో గివెన్. సో బై యూజింగ్ దీస్ 3 ఇన్ఫర్మేషన్ వీ క్యాన్ ఫైండ్ అవుట్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో అడిషన్ థీరంని షఫల్ చేస్తే యాక్చువల్గా అడిషన్ థీరంలో ఇక్కడ యూనియన్ ఉంటుంది, ఇక్కడ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఉంటుంది. సో ఇంటర్సెక్షన్ని ఎల్హెచ్ఎస్కి యూనియన్ని ఆర్హెచ్ఎస్కి సెండ్ చేస్తే సో ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంటే యూనియన్ ఉండాలి, యూనియన్ ఉంటే ఇంటర్సెక్షన్ ఉండాలి. సో దీంట్లో నుంచి ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 2/3 1/2 ఏ యూనియన్ బి 5/6 అని ఇచ్చారు. సో ఎల్సిఎం 6, ఇక్కడ 3 అని ఉంది, 3 2 6 కాబట్టి 2 2తో ఇంటూ చేస్తాం, 2 2 4. సో ఇది 6 కావాలంటే 3తో ఇంటూ చేస్తాం, 3. ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది కాబట్టి 5. 7 - 5/6 2/6 1/3. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది 1/3 అని వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఇఫ్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఏ అండ్ బి వీ కెన్ సే దట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్.
ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి జీరో వచ్చినప్పుడు మాత్రమే ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అవుతాయి. ఇక్కడ జీరో రావటం లేదు కాబట్టి ఏ అండ్ బి ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అవుతుంది. ఇండిపెండెంట్ యాజ్ వెల్ యాజ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, హియర్ దే ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ రాంగ్ అవుతాయి. ఇప్పుడు ఇండిపెండెంటా డిపెండెంటా మాత్రమే చెక్ చేయాలి. సో ఇప్పుడు ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్సా కాదా చెక్ చేయాలి అంటే ఆల్రెడీ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ 1/3 అని వచ్చింది. మనం పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి చేస్తాం. 2/3 ఇంటూ 1/2. సో 1/3. 1/3 ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అని వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎప్పుడైనా సరే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అన్నప్పుడు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి జీరోనా కాదా అని చెక్ చేయాలి. జీరో వస్తే ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, డిస్జాయింట్ ఈవెంట్స్. నాట్ ఈక్వల్ టు జీరో వస్తే నాట్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఇండిపెండెంటా కాదా అని చెక్ చేయాలి అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి చెక్ చేయాలి. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి వస్తే ఇండిపెండెంట్ ఈవెంట్స్. నాట్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి వస్తే డిపెండెంట్ ఈవెంట్స్. నెక్స్ట్, సో P of A intersection B is given, P of A union B is given, P of A is given. So by addition theorem, P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. So P of A union B is given, P of A is given, P of B is not given, P of A intersection B is also given. So by using these three information and this formula we can find out first P of B. P of B కనుక్కున్న తర్వాత మన దగ్గర P of A ఉంది, P of B ఉంది, P of A intersection B ఉంది. సో క్లియర్గా ఇక్కడ P of A intersection B is equal to 1/3 అని ఇస్తున్నారు. అంటే P of A intersection B is equal to 1/3 means it is not equal to 0. ఇక్కడ 0 నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి క్లియర్గా ఏ అండ్ బి ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అనేది చూస్తూనే అర్థమైపోతుంది మనకు. సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అనేది రాంగ్. ఎందుకు? ఇంటర్సెక్షన్ పోర్షన్ ఉంది. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే డిస్జాయింట్ దూరం దూరం ఉండాలి, కామన్గా ఇంటర్సెక్షన్ పోర్షన్ ఉండకూడదు. కానీ ఇక్కడ ఇంటర్సెక్షన్ పోర్షన్ ఉంది కాబట్టి దే ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. నెక్స్ట్ ఇండిపెండెంటా లేదా అని చెక్ చేస్తాం. ఫస్ట్ పి ఆఫ్ ఏ ఇక్కడ ఈక్వల్ టునా లెస్ దెన్ అనేది పి ఆఫ్ బి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకు తెలిసిపోతుంది. సో పి ఆఫ్ బిని ఫైండ్ అవుట్ చేద్దాం. సో పి ఆఫ్ బి ప్లస్ 1/2 - 3 5/6 ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ బి. దీని ఎల్సిఎం చేస్తే 3 to 6 3 - 2. పి ఆఫ్ బి కావాలి అంటే 5/6 - 1/6 5 - 1/6 4/6 2/3. నెక్స్ట్ ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే P of A is not equal to P of B. P of B ఏమో 1/2 అని వచ్చింది, P of B ఏమో 2/3 వచ్చింది కాబట్టి దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ P of A is greater than P of B అని ఉంది. యాక్చువల్గా ఇది లెస్సర్ నెంబరు, ఇది గ్రేటర్ నెంబరు. యాక్చువల్గా P of A is less than P of B అవుతుంది, కానీ ఇక్కడ ఏమనుంది గ్రేటర్ దాన్. ఇంకా ఆటోమేటిక్గా ఇండిపెండెంట్ ఈవెంట్స్ని చెక్ చేస్తాం మనం. ఇండిపెండెంట్ ఈవెంట్స్ చెక్ చేయాలి అంటే P of A ఇంటూ P of B మస్ట్ బి ఈక్వల్ టు P of A ఇంటర్సెక్షన్ B. P of A 1/2 అని ఇచ్చారు, P of B 2/3 అని వచ్చింది. 2 క్యాన్సిల్ అయిపోయి 1/3. 1/3 మీన్స్ P of A ఇంటర్సెక్షన్ B. సో P of A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు P of A ఇంటూ P of B వచ్చింది కాబట్టి ఇన్ దిస్ కేస్ A అండ్ B ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో A ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next, A and B be two events such that P of A union B whole complement is given, P of A intersection B is given, P of A bar is given. So we have to check the events A and B
whether they are mutually exclusive and independent, independent but not equally likely, equally likely but not independent, equally likely and mutually exclusive. ఇది 2014 JEE క్వశ్చన్స్లో ఇచ్చిన ఎగ్జామ్లో ఇచ్చిన ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ మీన్స్ వీ హ్యావ్ టు సీ ఏ ఇంటర్సెక్షన్ బి. క్లియర్గా ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి 1/4 అని ఇచ్చారు కాబట్టి దే ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0 అయినప్పుడు మాత్రమే ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అవుతాయి. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ పోర్షన్ ఉంది, ఏకి బికి కామన్ పోర్షన్ ఉంది అంటే దే ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, అంటే ఏ అనే ఆప్షన్ రాంగ్ అవుతుంది. అండ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, ఈ జస్ట్ ప్రాబ్లం చూస్తేనే ఏ అండ్ డి ఆర్ రాంగ్ ఆన్సర్స్, ఇవి కరెక్ట్ కాదని తెలిసిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఇండిపెండెంట్ ఈక్వల్లీ లైక్లీ. ఈక్వల్లీ లైక్లీ అంటే పి ఆఫ్ ఏ కనుక్కోవాలి, పి ఆఫ్ బి కనుక్కోవాలి. ప్రాబిలిటీస్ ఈక్వల్ అయితే ఈక్వల్లీ లైక్లీ, ఈక్వల్ కాకపోతే నాట్ ఈక్వల్లీ లైక్లీ. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి కనుక్కోవాలి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అయితే ఇండిపెండెంట్. ఫైనల్గా పి ఆఫ్ ఏ వాల్యూ, పి ఆఫ్ బి వాల్యూ తెలిస్తేనే ఇవన్నీ చెక్ చేయగలుగుతాం మనం. కాబట్టి మన టార్గెట్ వచ్చేసి పి ఆఫ్ ఏ కనుక్కోవడానికి ఛాన్స్ ఉందా? ఎస్, ఛాన్స్ ఉంది. గివెన్ పి ఆఫ్ ఏ బార్ ఈజ్ గివెన్. పి ఆఫ్ ఏ బార్, ఇప్పుడు పి ఆఫ్ ఏ కావాలి అనుకో 1లో నుంచి 1/4ని సబ్ట్రాక్షన్ చేస్తాం, 3/4 పి ఆఫ్ ఏ వచ్చింది. నెక్స్ట్ మన ఫోకస్ దేని మీద ఉండాలి? పి ఆఫ్ బి కనుక్కోవడం మీద పెట్టాలి. సో అనదర్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. పి ఆఫ్ ఏ యూనియన్ బి కావాలి అనుకో 1 - 1/6 5/6 అవుతుంది. ఇప్పుడు మా టార్గెట్ పి ఆఫ్ బి మీద ఉండాలి కాబట్టి బై అడిషన్ థీరం, బై అడిషన్ థీరం పి ఆఫ్ ఇక్కడ కనుక్కుందాం. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్. సో ఈ ఫార్ములాని వాడి మనం పి ఆఫ్ బిని కనుక్కోవడానికి వీలవుతుంది. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి 5/6, పి ఆఫ్ ఏ 3/4. వీ డోంట్ నో పి ఆఫ్ బి, but they have given P of A intersection B. So 5/6 P of B, ఈ రెండింటికి LCM 4, 3 - 1, 5/6 is equal to P of B plus 2/4. 2/4 means 1/2. ఫైనల్గా P of B కావాలి అంటే 5/6 - 1/2, LCM 6, 3తో ఇంటూ చేస్తాం, 2/6, 1/3. So P of B is 1/3. So P of A is 3/4. P of B is 1/3. So P of A is not equal to P of B. They are not equally likely. ఇండిపెండెంటా కాదా అని చెక్ చేయాలి అంటే P of A ఇంటూ P of B ఇంటూ చేస్తాం, 1/4. It is equal to P of A intersection B. So P of A intersection B is equal to P of A into P of B కాబట్టి just they are independent only. Here A and B are only independent. They are not mutually exclusive and they are not equally likely. So B is the correct answer. Independent but they are not equally likely. P of A is not equal to P of B. Next, if A and B are independent events అని క్లియర్గా క్వశ్చన్లో మెన్షన్ చేశారు ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అండ్ దే హ్యావ్ గివెన్ P of A intersection B value, P of A complement intersection B complement, then P of A is equal to, we have to find out P of A value. Since A, B are independent events, సో క్లియర్గా ఇండిపెండెంట్ అండ్ ఈవెంట్స్ అని ఇచ్చారు కాబట్టి మనం ఈ ఫార్ములా యూస్ చేయొచ్చు. P of A intersection B ఈజ్ ఈక్వల్ టు P of A ఇంటూ P of B అనే ఫార్ములాని యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం P of A కనుక్కోవాలి. లెట్ P of Aని X అనుకుందాం, కొద్దిగా క్యాలిక్యులేషన్స్ P of Bని Y అనుకుందాం. మనం X వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఫస్ట్ ది గివెన్ P of A intersection B వాల్యూ తీసుకుందాం. సో ఇవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి వీ కెన్ రైట్ P of A ఇంటూ P of B. సో దీన్ని X అనుకున్నాం, దీన్ని Y అనుకున్నాం కాబట్టి వీ విల్ గెట్ X ఇంటూ Y ఈజ్ ఈక్వల్ టు 1/6. నెక్స్ట్ P of A బార్ ఇంటర్సెక్షన్
బీ బార్ అంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బీ కాంప్లిమెంట్ 1/3 అని ఇచ్చారు. సో దీన్ని 1 మైనస్ పి లేదా దీన్ని పి ఆఫ్ హోల్ బార్ రాయాలి అనుకుంటే ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, యూనియన్ అవుతుంది. ఇప్పుడు పి ఆఫ్ ఏ యూనియన్ బి కావాలి అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి కావాలి అంటే 1 మైనస్ 1/3 చేస్తాం. సో దీంట్లో నుంచి మళ్ళీ ఫార్ములా రాసి, సో ఈ ప్రాసెస్ అవసరం లేదు ఇక్కడ. డైరెక్ట్గా ఏబి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే ఏ బార్ బి బార్ కూడా ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని తెలుసు కాబట్టి సో వీటిని కూడా ప్రోడక్ట్ రూపంలో రాయొచ్చు మనం. ఈజ్ ఈక్వల్ టు 1/3. మనకు కావాల్సింది XYలలో రిలేషన్స్ కావాలి. పి ఆఫ్ బి, సో 1 మైనస్ ఎక్స్, దీని y అనుకున్నాం, 1 మైనస్ వై. సో ఇంటూ చేస్తే 1 మైనస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ XY అని వస్తుంది. XY అని వస్తుంది. ఆల్రెడీ x ఇంటూ వై వాల్యూ ఏముంది ఇక్కడ 1/6 అని ఉంది. 1/6ని మార్క్ చేస్తాం. సో 1 మైనస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 1/6 ఈజ్ ఈక్వల్ టు 1/3. 1 ప్లస్ 1/6 ప్లస్ 1/3 యూతల్సన్ చేస్తే మైనస్ 1/3, మైనస్ ఎక్స్ మైనస్ వై యూతల్సన్ చేస్తే x ప్లస్ వై. ఫైనల్గా x ప్లస్ వై వాల్యూ వచ్చేసి ఎల్సిఎం చేస్తాం ఇక్కడ 6. ఎల్సిఎం 6 పైన 6తో ఇంటూ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది కాబట్టి నో నీడ్ టు మల్టిప్లై ఎనీథింగ్. ఇక్కడ 6 కావాలంటే పైన 2 కింద 2తో ఇంటూ చేయాల్సి ఉంటుంది. -2. 8 మైనస్ 2/6, 6/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు క్లియర్గా x ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 1/6 అని వచ్చింది. x ప్లస్ వై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అని వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని అబ్జర్వ్ చేసి ఆప్షన్స్ని అంటే జస్ట్ ఇక్కడ 1/6 అని ఉంది, జస్ట్ చెక్ చేస్తే మనం ఇక్కడ చెక్ చేస్తే ఇప్పుడు x వాల్యూ 1/2, ఇప్పుడు 1/6 కావాలి అంటే 1/2 ఇంటూ 1/3 ఏమవుతుంది, 1/6 అవుతుంది. మళ్ళీ 1/2 ప్లస్ 1/3ని యాడ్ చేస్తే 3 ప్లస్ 2/6 5/6. ఇక్కడ x ప్లస్ వై వచ్చేసి 1 వచ్చింది. x ప్లస్ వై 5/6 రావాలి. ఎక్కడో మిస్టేక్ చేసాం మనం. 7లో నుంచి 2, ఇది 7 సారీ ఇక్కడ 7లో నుంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే 5 వస్తుంది. ఫైనల్గా 5/6. సో యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది, 5/6 వస్తుంది. కాబట్టి జస్ట్ అట్లా గెస్ చేసి x వాల్యూ 1/2, ఒకటి 1/2, ఒకటి 1/3, లేదా x వాల్యూవే 1/3 ఆర్ x వాల్యూవే 1/3 కావచ్చు, y వాల్యూ 1/2 కావచ్చు. సో మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కాబట్టి x వాల్యూ మేబీ 1/2 ఆర్ 1/3. 1/2 అన్నా కావచ్చు, 1/3 అన్నా కావచ్చు. ఇక్కడ 1/2 ఆప్షన్ లేదు, 1/3 ఉంది కాబట్టి x వాల్యూ ఖచ్చితంగా ఏం కావాలి, 1/3 కావాలి. ఒకవేళ లేదు ప్రాబ్లం చేస్తాము అంటే ఈ విధంగా చేయాలి. ఎప్పుడైనా సరే xy వాల్యూ ఈజ్ దేర్ 1/6, x ప్లస్ వై వాల్యూ ఈజ్ దేర్ 5/6. మనం x మైనస్ వై వాల్యూ కనుక్కోవాలి. దీనికోసం x మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 4xy. ఈ ఫార్ములాను వాడతాం. -4xy ఉంటే ఏమవుతుంది, x² ప్లస్ y² ప్లస్ 2xy. మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తే -2xy వస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ x మైనస్ వై హోల్ స్క్వేర్. కాబట్టి x మైనస్ వై హోల్ స్క్వేర్ని x ప్లస్ వై హోల్ స్క్వేర్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఈ ఫార్ములాని వాడతాం. x ప్లస్ వై తెలుసు మనకు 5/6, x ఇంటూ వై కూడా తెలుసు 1/6, 25/6, 25/36. ఎల్సిఎం 36 అవుతుంది. 25 ఇక్కడ 6తో ఇంటూ చేస్తే 24, 1/36. సో x మైనస్ వై వచ్చేసి స్క్వేర్ అవతలైతే రూట్ అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1/36. x మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/6 అవుతుంది. అంటే ఇన్ కేస్ అట్లా గెస్ చేయడం రాకపోతే ఖచ్చితంగా ఈ విధంగానే చేయాలి మనం. ఇప్పుడు కేస్ 1 x మైనస్ వైని ప్లస్ 1/2 తీసుకోవచ్చు, మైనస్ 1/6 తీసుకోవచ్చు. సో x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5/6. ఒకవేళ x మైనస్ వైని ప్లస్ 1/6 తీసుకొని యాడ్ చేస్తే 6/6 1. సో x ఈజ్ ఈక్వల్ టు 1/2 అని వస్తుంది. ఒకవేళ ప్లస్ 1/6 కాకుండా -1/6 అని తీసుకొని యాడ్ చేస్తే
2x ఈజ్ ఈక్వల్ టు 5/6 మైనస్ 1/6, ఇది 4/6 అని వస్తుంది. 2 1 జా 2 2 జా 2 1 జా 2 3 జా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? సో ఎక్స్ 1/2 కావచ్చు, 1/3 కావచ్చు. ఇక్కడ 1/2 లేదు కాబట్టి 1/3 ఉంది కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హియర్ గివెన్ A and B are independent events, that is P of A intersection B is equal to P of A into P of B. అవసరమైతే ఈ ఫార్ములా వాడుకోవచ్చు మనం. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ P of A. P of B is given. So to find out P of A, we are going to use this one, P of A union B complement. అడిషన్ థీరం వాడతాం. P of A plus B ప్లేస్లో B బార్ ఉంది. P of B మైనస్ P of A intersection B bar. సో P of A ప్లస్ P of B బార్ని 1 మైనస్ P of B అని రాయొచ్చు. ఏబీలు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే ఏ బార్లు కూడా ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి డైరెక్ట్గా మనం P of A ఇంటూ P of B బార్ అని రాయొచ్చు. నెక్స్ట్ సో P of A ప్లస్ 1 మైనస్ P of B, మళ్ళీ దీని బదులు P of A ఇంటూ 1 మైనస్ P of B అని రాస్తాం. P of A ప్లస్ 1 మైనస్ P of B ఇంటూ చేస్తే మైనస్ P of A ప్లస్ P of A ఇంటూ P of B అని వస్తుంది. P of A క్యాన్సిల్ అవుతుంది. P of A క్యాన్సల్. ఇది 0.8 అని ఇచ్చారు ఆల్రెడీ. ఇప్పుడు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో P of A ఇదంతా 0.8. 0.8 మీన్స్ 8/10. 8/10. 2 4 జా 2 5 జా 2 4 జా 2 5 జా. సో 1 we don't know about P of B. My plus P of A means P of B ఇచ్చారు వాళ్ళు. సో P of B వాల్యూ ఇస్ 2/7 ప్లస్ P of A ఇంటూ 2/7. సో దీన్ని సాల్వ్ చేసి P of A వాల్యూని కనుక్కోవచ్చు మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎల్సిఎం చేస్తే 7 మైనస్ 2 ఇది 5/7 అవుతుంది. ప్లస్ 2/7 P of A. నెక్స్ట్ 2/7 P of A ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 5/7 యూతలకు వస్తే మైనస్ 5/7 అవుతుంది. ఎల్సిఎం చేస్తాం. 7 4 జా 28/25/35. సో 2/7 P of A ఈజ్ ఈక్వల్ టు 3/35. 2/7 RHSకి సెండ్ చేస్తే 7/2 అవుతుంది. 35. 7 1 జా 7 5 జా. ఫైనల్గా 3/10 ఈజ్ ద ఆన్సర్. 3/10 మీన్స్ 0.3. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదా ఇక్కడే ఏ ఇంటర్సెక్షన్ బి బార్, ఇది ఒకటి గుర్తొస్తుంది నాకు. ఇదంతా చేసినా ఓకే, ఇట్లా కూడా చేస్తే ట్రై చేయండి. సో P of A ప్లస్ P of B బార్. దీన్ని ఇంతకుముందు ఏం చేసాం మనం, ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి లేదా ప్యూర్లీ ఏ అని అర్థం. ఇది P of A మైనస్ P of A ఇంటర్సెక్షన్ B అనే ఫార్ములాని కూడా యూస్ చేయొచ్చు. P వాంట్ A అండ్ డస్ నాట్ వాంట్ B అంటే ఈ ఫార్ములాని యూస్ చేసినా కూడా ఎట్లా చేసినా మీకు ఏ విధంగా వీలవుతుందో ఆ విధంగా చేయొచ్చు. ఏ ఇంటర్సెక్షన్ బి. P of A క్యాన్సిల్ అవుతుంది. ఇట్లయినా ఇక్కడ 1 మైనస్ P of B. ఇది P of A ఇంటూ P of B. ఇక్కడ 0.8 ఉంటుంది. దీన్ని క్యాలిక్యులేషన్ చేసినా కూడా P of A వాల్యూ ఏం రావాలి, లాస్ట్కి 0.3 రావాలి.